కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు వివేకములు ప్రభు నాకించను గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనములా కలిసి దేవుని వేదవాక్యం ధ్యానం చేయటం, మహాదేవుడు మనకు చూపిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబడుతున్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించిన గాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 1వ వచనం వరకు 10వ వచనం వరకు భాగముని మనము ధ్యానం చేయవచ్చును. 2వ వాక్యాన్ని చదువుచున్నాను. తన పొరుగువానికి అప్పించిన ప్రతి అప్పులవాడు దానికి గడువు ఇయ్యవలెను, అది యెహోవాకు గడువు అనబడును. గనుక అప్పించిన వాడు తన పొరుగువానినైనను తన సహోదరునైనను నిర్బంధింపకూడదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అపారమైనటువంటి మీ ప్రేమ, మీ దయ, మీ కృప, వాత్సల్యతను బట్టి నేను స్తుతిస్తున్నాను. వాక్యం మీది వినుచున్న వారిని వారు మీ దాసుడనైన నన్ను పూర్ణంగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, మీరు ఆకడ కొరకు, మీరు రాజ్యం కొరకు సిద్ధపరచమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరిపై చాటమని, యేసయ్యా ఈ దివ్యమైన హస్తం మాకు తోడనిపించు. యేసునామమున ప్రార్థించిన మనందరినీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి వాక్య భాగం యెహోవాకు గడువు. ప్రియులారా, ఈ మాటలు విన్నప్పుడు ఆరంభంలో అప్పిచ్చిన వారికి కొంచెం కోపం రావచ్చు, అప్పు పుచ్చుకున్న వారికి కొంచెం సంతోషం. కానీ వర్తమానం అంతా విన్న తర్వాతనే దాని సాధన అనేది మనకు అర్థమవుతుంది. కనుక కొద్ది మాటలు విని ఇది ఎలా ఉంది అని సెటిల్కి వచ్చేది కరెక్ట్ కాదు. పూర్తిగా బాగా మనం గ్రహించిన తర్వాతనే మన అభిప్రాయాన్ని పంచుకోవాలి. కనుక వివేచింపక మాట్లాడుతుంది. సరే, ఈ భాగంలో మహాదేవుడు, దేవాది దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారితో మాట్లాడుతూ, అయ్యా 7వ సంవత్సరాంతమున విడుదల ఇవ్వాలి. ఆ గడువు నీకు ఏంటంటే, తన పొరుగు వారిని తప్పించినటువంటి అప్పులవాడు వారికి గడువుని ఇవ్వండి, అది యెహోవాకు గడువు అనబడును అన్నారు. అంటే
ఒక వ్యక్తి మరొక వ్యక్తికి అప్పు ఇచ్చినప్పుడు అది 7వ సంవత్సరం వచ్చింది. ఇంకా 7వ సంవత్సరాన్ని అప్పు తీసుకోవద్దు, అతన్ని ఇబ్బంది పెట్టవద్దు, నిర్బంధించవద్దు. ఎందుకంటే నీ దేవుని యెహోవా నీ నిలిచిన దేశంలో నేను ఆశీర్వాదకరంగా మలచిపోతున్నాను కనుక నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు కనుక ఆ యొక్క అప్పును క్షమించండి అంటూ ప్రభు వారు చెప్పారు. అలాగని నువ్వు చేసినట్లయితే నీ దేశంలో పేదలు ఉండరు అని కూడా చెప్పారు. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అని చెప్పారు. ఒకవేళ నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యంగా చాపి వాని అక్కడ కొరకు మన అవసరాన్ని బట్టి నీకు సహాయం చేయి అంటూ చెప్పారు. లేదా దేవదేవుడు మన ప్రభు ఏది మనకు సెలవిచ్చిన దానిలో గొప్ప అర్థం పరమార్థం అనేది ఉంటుంది. ఇది మనం ఇప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. సరే, అసలు 7వ సంవత్సరం విడుదల ఏంటనేది మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అప్పుడు నుంచి మనకు తెలిసినాక 7వ సంవత్సరం విషయంలో చూద్దాం. చూడండి, దేవుని వాక్యం నిర్గమాకాండం 21వ అధ్యాయం 2వ వచనం. నీవు హెబ్రీయుడైన దాసుని కొని ఎడల వాడు 6 సంవత్సరములు దాసుడైంది 7వ సంవత్సరం ఏమీ ఇయ్యకే నిన్ను విడిచి స్వతంత్రుడవు. అంటే ఒక దాసునికి 7వ సంవత్సరాన్ని విడుదల కలిగింది. ఒక యజమానుడు ఒక దాసుని కొనుక్కున్నాడు, ఇంట్లో పనిచేటట్టుగా యోసేపును పోటీ పెట్టుకుంటున్నట్టు. 7 సంవత్సరాలు నౌకరీ చేసిన తర్వాత ఏమీ ఇయ్యక అతను ఏమవ్వాలి? విడుదల పొందాలి, స్వతంత్రుడే. అతను ఇష్టమైతే ఉండొచ్చు, లేదంటే ఉండవచ్చు. ఇది మనుషునికి 23వ అధ్యాయం నిర్గమాకాండం 10వ వచనం ప్రకారంగా 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకోవలను. 7వ సంవత్సరము దానికి విశ్రాంతి. అంటే మనుషునికి విశ్రాంతి ఉంది, భూమికి కూడా విశ్రాంతి ఉండదు. వింటున్నారు కదా? భూమికి విశ్రాంతి సంవత్సరం, 7వ సంవత్సరం ఏ పంట వేయద్దు, విడిచిపెట్టమన్నారు ప్రభు. ఓకేనా? అలాగే దాసునికి కూడా ఏమున్నది? విడుదల ఉంది. దాసునికి విడుదల ఉన్నది, భూమికి కూడా విడుదల ఉంది. ప్రభు వారు ఏమంటున్నారంటే, కదా అది ఒక మనుషులు అప్పు చేసినప్పుడు ఆ అప్పు విషయమై అప్పిచ్చిన యజమాని అప్పు తీసుకున్నవాడిని నిర్బంధించవద్దు. 7 సంవత్సరాలు గడిచింది, ఇక దాన్ని విడిచిపెట్టే అంటూ ప్రభువారు మాట్లాడుతున్నారు. సో సాధారణంగా 7 సంవత్సరాలు మనం ఒక చోటకు తీసుకుని ఉంచడం అనేది మహాత్మ. ఎందుకంటే అప్పిచ్చిన వారు ఇచ్చినప్పుడు వారికి మంచి ఉద్దేశం ఇస్తారు. తీసుకునేటప్పుడు ఉన్నంత ప్రేమ ఆప్యాయతలు కట్టేటప్పుడు సాధారణంగా నేను తీసుకుంటాను. అయితే దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు తీసుకునేటప్పుడు అంత ప్రేమగా తీసుకుంటాం, చెల్లించేటప్పుడు కూడా అంతే ప్రేమ చెల్లించాలి. తీసుకునేటప్పుడు 2 కళ్ళకు మాత్రమే, ఇద్దరికి మాత్రమే తెలుసు. ఇచ్చేటప్పుడు తిరిగించేటప్పుడు 100 మంది తెలిసేటప్పుడు అంతే రహస్యంగా మనం ఇచ్చేయాలి. ఎందుకని మరి పాత నిబంధనలు ప్రభు 7 సంవత్సరాలకి పెట్టుబెట్టుకున్నాం కదండి. కనుక 7 ఏళ్ళు బాధ్యత పెట్టుకుని వాక్యం ఎలా చెప్తుంది కదా, ఆపేద్దామంటారా? అట్లా రాదు పిల్లరా. పాత నిబంధన ఎందుకు ఏది చెప్పారు అది వాస్తవమే కాదంటే. మరి రాజుల గ్రంథానికి వచ్చేసరికి అప్పులు వాడు వచ్చిన అప్పు తీర్చమనంటే ఆమె అప్పు తీర్చినట్లుగా చూస్తుంది. ఎవరు ఆ కుటుంబము? దేవుని యందు భక్తి కలిగిన. అంటే నేనేమంటానంటే, దేవుడు చెప్పిన మాట వాస్తవం, యుగంలో వాడు తీర్చలేదు కనుక అది రద్దు చేయాలి. కానీ
భక్తి కలిగినటువంటి కుటుంబం చేసిన పనికి పాత నిబంధనలోనే ఆమె ప్రార్థనాపూర్వకంగా ప్రభు చిత్తాన్ని నెరవేర్చి ప్రభు ఆజ్ఞ నెరవేర్చి ప్రవర్తించి తన అప్పుల నుండి విడుదల హల్లెలూయా. కనుక దేవుడి ద్వారా దేవుడి బిడ్డలకు మనం 7 ఏళ్ల వరకు కానట్టు దేవుడు కొట్టు వేస్తారన్నట్టుగా మనం చూడకూడదు. చూడండి, సామెతల గ్రంథంలో 22వ అధ్యాయాన మరొక మాట చెప్పబడి ఉంటారు. సో ఈ మాటను కూడా మనం ధ్యానం చేద్దాం. 22వ అధ్యాయంలో వచ్చిన ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వం చేయను. భేదాన్ని కూడా ఉత్పత్తి చేస్తాడు, అతని మీద ఎవరైనా కూడా చేస్తాడంట ధనం కలిగింది. తర్వాత మార్చండి, అప్పు చేయువాడు అప్పు ఇచ్చి వానికి ఏమవుతున్నాడు? దాసుడు. మనం ఎవరికి దాసులు ఉండాలి? దేవునికి దాసుడు, మనుషులకి కాదు, పరిస్థితులకు కాదు, లోక సంబంధమైన అధికారులకు కాదు. మనం ఎవరికి దాసులం? దేవునికి దాసుడు. కనుక అప్పు చేయువాడు అప్పు ఇచ్చి వానికి దాసుడు అవుతుంది. మనం మనుషులు దాసులం కాదు. మరి దాసులం కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? భక్తి కలిగినటువంటి తల్లి భర్త లేకపోయినా పరమ తండ్రి యొక్క సహాయం మేరకు అప్పులన్నిటి నుంచి విదిలిపోగలగాలి. కనుక దేవుని ద్వారా ఈ మాటల గురించి మాట్లాడారా? 7వ సంవత్సరాన దేవుడు పిల్లలు రద్దు చేయమని చెప్పారు, వస్తున్నా. అయితే దేవుడి పిల్లలకి కృపాకాలం ఎవ్వరికి దాసులు ఉంటారు. మనం దాసులు కాకుండా ఉండాలంటే తీసుకున్న అప్పు తిరిగి మనం చెల్లించాలి. అతిహీనుడు అప్పులు చేసి తీర్చగలిగాడట. భక్తిపరుడు అయితే తను చేసిన తీర్చుతాడు. కనుక దేవుడి పిల్లగా అప్పు అనేటువంటి అవసరానికి చేయాలి తప్ప ఆడంబరానికి కూడా మనం చేయాలి. అప్పు చేసి ఫంక్షన్ చేయాలి, అప్పు చేసి లేదా ఆర్భాటాలు అనేవి చేయాలి. అవసరానికి చేయాలి. వైద్యం అది అప్పు అవసరం కదా. ఆర్భాటానికి వెళ్ళి మనం అప్పులు చేసి తర్వాత తిప్పడిపోతాం. అప్పు చేయవాడు అప్పు ఇచ్చి వారికి దాసులు అవుతాడు. మన ప్రభువుకి దాసులుగా ఉంటాం, మనుషులకు దాసులుగా ఉండదు. దేవుడి కృపను కలిగి ఎందుకు కాక ఆమె తండ్రి దేవస్థానం వాక్యమంతటి చేసి మేలుతో నడిపించుకోవాలి. ఈ కార్యం సఫలపరచు యేసుక్రీస్తు నామమున. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.